Hi everyone, welcome to Study Guidance YouTube channel and I hope you all are doing well. నేనైతే మాత్రం ఎగ్జామ్ అయిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నా, లైక్ పేపర్ తీసుకొని అక్కడి నుంచి సోర్సెస్ అండ్ పీవైక్యూస్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చాయండి. లైక్ ఆ మ్యాటర్ మీద నేను చేద్దాము అని అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టు డూ దిస్ వీడియో బికాస్ చాలామంది లైక్ కొంతమంది, ఎక్కువ మంది కాదు, జస్ట్ కొంతమంది కామెంట్స్ చేశారు లైక్ రోస్టర్ కేసు ఉంది, వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అని. అండ్ నాకు ఇక్కడ పర్సనల్గా తెలిసిన వాళ్ళు, ఇక్కడ మాతో పాటు ఉన్న వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా దేవర్ లైక్ ఈ కేసు వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఐ నో కన్సర్న్స్ అన్నవి అందరికీ ఉంటాయి. బట్ ఒక్కటి నేనైతే మాత్రం టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకున్నా, లైక్ టేక్ మీ యాజ్ యువర్ సిస్టర్. ఒక సిస్టర్గా నేను మీకు చెప్తున్నాను, ఒక్కసారి నేను చెప్పేది దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి కదా, కోర్ట్స్ ఎప్పుడు కూడాను అన్యాయంకి సపోర్ట్ చేయవు కదా, సో ఆ న్యాయంకే కదా సపోర్ట్ చేస్తాయి. ఏది జరిగినా సరే ఇట్ వాజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఏదైనా సరే ఆ కోర్ట్ కేసు ఏమవుతుంది అని చెప్పి మీకున్న ప్రెషస్ టైంని కూడా చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు. యూ లిటరలీ హ్యాడ్ ఓన్లీ 7 days ఇన్ యువర్ హ్యాండ్. ఈ 7 daysకి అసలు లైక్ ఎలా మీరు చేయాలనుకుంటున్నారు? లైక్ ఈ 7 daysకి ఈ ఏమవుతుంది ఆలోచన చేసుకొని ముందు బిఫోర్ డేస్ కూడాను మీరేం చేశారు? యూ లాస్ట్ దోస్ టైం. అసలు టైం విలువ మీకు తెలుస్తుందా? లైక్ టైం ఎంత వాల్యుబుల్ అని అంటే, అందరికీ మీకు ఒకరి విలువ మీకు తెలియాలని అంటే వెన్ యూ లాస్ట్ ఇట్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో ద వాల్యూ ఆఫ్ వాట్ యూ లాస్ట్. మీరు ఏదైతే కోల్పోతారో అది మీకు ఎప్పుడు తెలుస్తుంది. మీకు ఇప్పుడు టైం వాల్యూ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఒక వస్తువు మీ దగ్గర ఉన్నదనుకోండి, అప్పటి వరకు మీరు దాన్ని ఓన్ చేసుకున్నంత వరకు కూడాను మీకు దాని యొక్క విలువ తెలియలేకపోవచ్చు, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియలేకపోవచ్చు. వన్స్ కానీ అది మన చేతిలో నుంచి పోయిన తర్వాత మేబీ ఆ టైం కాకపోయినా తర్వాత అయినా సరే డెఫినెట్లీ యూ విల్ రిగ్రెట్, అయ్యో నా దగ్గర ఆ వస్తువు ఉండేది, లేకపోతే నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ నా దగ్గర ఉన్నది, నేను దాన్ని ప్రెషియస్ థింగ్ని నేను దాన్ని కోల్పోయానే అని చెప్పి. సో టైం వీ ఆల్ నో టైం వోంట్ వెయిట్ ఫర్ అస్. టైం ఎప్పుడు కూడా వెయిట్ చేయదు. దానికోసం ఏదో జరిగిపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, ఇలాగా కేసెస్ వస్తే నేను అంత చదివాను, నాకు అది పోతుంది, ఇది పోతుంది. ఐ నో కన్సర్న్స్ చాలా మందికి ఉంటాయి, బట్ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు గెట్ ద కన్సర్న్. ఇప్పుడు గ్రూప్ 1 తెలంగాణలో కానీ తీసుకుంటే వాళ్ళు ఎన్నో ధర్నాలు చేశారు, ప్రాణాలకు తెగించి మరీ ధర్నాలు చేశారు. బట్ వాట్ హ్యాపెన్? కోర్ట్ ఏం చెప్పింది? ఎగ్జామ్కి వెళ్ళి రాసేయండి అని అన్నారు. ఆ ఇంపాక్ట్ చాలామంది గ్రూప్ 1 రాసిన వాళ్ళ మీద, నా ఫ్రెండ్స్ మీద నాకు తెలుసు, లిటరలీ నా ఫ్రెండ్స్ చాలామంది కూడా నా ఇంపాక్ట్ వల్ల చాలా ఎంతో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, ది వెంట్ టు యూపీఎస్సీ మెయిన్స్ ట్వైస్ టైమ్స్, వాళ్ళు కూడా గ్రూప్ 1 సమంగా రాయలేకపోయారు. బికాస్ ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిపోవడం బట్టి టైం వేస్ట్ అయిపోయి టెన్షన్స్ వచ్చేసి. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, చాలామంది పోరాటం చేశారు, లైక్ దే ఫాట్ ఆల్రెడీ, చాలా ఫైట్ చేస్తున్నారు. అండ్ దెన్ రేపో ఎల్లుండికో రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఏదైనా సరే వీ హ్యావ్ టు కంటిన్యూ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనం కానీ ముందుకు వెళ్ళకపోతే, ఏదో జరిగిపోతుందని ఇప్పటి నుంచే కూర్చొని బాధపడితే ఏది అచీవ్ చేయలేము లైఫ్లోన. ఎప్పటికీ ఏది కూడా అచీవ్ చేయలేకుండా మనం అలానే ఉండిపోతాం. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని అంటే చాలా 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 సాక్రిఫైస్తో కూడుకున్న పనులండి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడాను. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ ఖచ్చితంగా నేను గెయిన్ చేయాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. చాలా టైం పట్టొచ్చు, మీకు అప్పటికి ఏజ్ అయిపోవచ్చు, ఏదైనా సరే. కానీ ఒకటి నేను యంగ్స్టర్స్కి సజెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటనంటే, please don't chase or don't run behind the government exams. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం వాటి వెనకాల ఎట్టి పరిస్థితుల్లో మీరు పరిగెత్తకండి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ గవర్నమెంట్ ఆఫీసర్, జస్ట్ డిసైడ్. మీరు ముందే లైక్ మీ డిగ్రీ చదువుతున్న టైంలోనే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో స్టార్ట్ ఫ్రమ్ ద థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయండి. మీ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి, ఆర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు 3 years మీకు డిగ్రీ ఉంటే సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్కి. అండ్ దెన్ మీరు ఎగ్జామ్ అయిపోయిన మీ క్వాలిఫికేషన్, మీ డిగ్రీ అంతా వచ్చేసిన తర్వాత, లైక్ మీ డిగ్రీ అయిపోయిన వెంటనే యూ కెన్ గివ్ ద అటెంప్ట్. లైక్ మీకు ఏజ్ కూడా కలిసి వస్తుంది. మీరు ఏదో అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే అసలు అవ్వదు.
గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాను టఫ్ చేసేస్తున్నారు. ఎవ్రీ వన్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ఆల్, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ బి. వారి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాన్ బి అన్నది ఉండాలి. చాలామంది కోట్స్ పెడతారనమాట, ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండకూడదు. నీ గోల్ ఏ అయితే ఇంకా ప్లాన్ బి ఎందుకు? అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్, బట్ చాలామంది ఏం చేస్తారు, ప్లాన్ ఏ రీచ్ అవ్వడానికి ఎన్నో అవరోధాలు అంటారు కదా, లైక్ మనం ఎంచుకునే పాత్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎగ్జామ్, అది ఏమీ స్మూత్గా ఉండేదే కాదు. చాలామంది జీవితాలు అది రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. 6 అటెంప్ట్స్ ఇచ్చి 3-4 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి కోల్పోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. యు ఆర్ లిటరల్లీ వేస్టింగ్ యువర్ టైమ్ అండి. రూస్టర్ కేస్ ఎందుకు? లెట్ ఇట్ హ్యాపెన్. ఇది జరిగితే అది జరగనివ్వండి. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. యూటిలైజ్ దిస్ 7 days. మీ ఈ 7 daysని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అంటే, మీకు వచ్చిన సబ్జెక్ట్స్ ఈ 7 days సర్దుకోండి. లైక్ నాట్ 7 days బట్ ఓన్లీ 6 days, 5 days. ఎందుకంటే లాస్ట్ డే మనం రిలాక్స్ అయిపోవాలి. ఈ 5 days కూడాను మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, వచ్చిన 2 subjects అయితే 2 subjects, 3 subjects అయితే 3 subjects, ఏ సబ్జెక్ట్స్ అయితే ఆ సబ్జెక్ట్స్ ఇది ఇప్పుడు రివిజనే చేసుకోండి. ఆ రివిజన్ కూడా ఎలా చేసుకోవాలి, PYQs లేకపోతే మీ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ MCQసే మళ్ళీ తిరిగేసి చూసుకోండి. బుక్ ఓపెన్ చేసి బుక్ చదువుతానంటే అది అందుకే ఆ మైండ్ సెట్ మీకు రాదు. MCQs మైండ్ సెట్తోనే మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి కాబట్టి. సో నా మాట వినండి, రూస్టర్ కోసం దయచేసి ఆలోచన చేయొద్దు. ఏదైనా అది ఏది మన చేతిలో ఉండదు. ఇట్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, ఇట్ ఈజ్ ఇన్ కోర్ట్స్ హ్యాండ్. ఏదైనా సరే మీరు మాత్రం ప్రెషియస్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. రేపు పొద్దున్న ఒకవేళ ఇలాగ ఈ విధంగా కోర్ట్ కానీ ఇలా జడ్జ్మెంట్ ఇస్తే ఏమి, ఓకే ఎగ్జామ్ ఆల్రెడీ హాల్ టికెట్స్ ఇచ్చారు కదా, కండక్ట్ చేసేయండి ఎగ్జామ్, కానీ రిజల్ట్స్ ఇచ్చేలోపు మీరు ఈ ప్రాసెస్ని రెక్టిఫై చేసేసుకొని చెయ్యండి అని ఏమో మేబీ నాకు తెలీదు. ఇలా ఐఎమ్ జస్ట్ అస్యూమింగ్. ఇలా చెప్తే ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం. నేను కూడా ఇప్పుడు ఇలా వీడియో పెట్టి టైం వేస్ట్ చేసుకోవాలనుకోవటం లేదు. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఇన్ యువర్ లైఫ్. If you want to achieve anything, you have to utilize the time you had. That's it. And I just want to say good luck in your exam. You are the best and you can do it. Thanks all.